లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పుష్ప 2కి 10 రోజులు పనిచేసా, కానీ నా మ్యూజిక్ పెట్టుకోలేదు. తమన్ పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉంటాయి. దేవి ఏమో మొత్తం తానే కుట్టానని అంటాడు. శామ్ సిఎస్ అయితే మాత్రం 90% తాను చేసిందే ఉందని అంటాడు. మధ్యలో తమన్ టైం మాత్రం చాలానే వృధా అయింది. తమన్తో పని చేయించుకుని చివరకు అతని మ్యూజిక్ను పక్కన పడేశారు. అసలు ఇలా ముగ్గురం కలిసి పని చేస్తున్నామని తమన్ ఓపెన్గా చెప్పడంతోనే బయటకు వచ్చింది. సుకుమార్ పుష్ప 2 మూవీని ఎంతలా చెక్కాడో అందరికీ తెలుసు. అల్లు అర్జున్ ఈసారి దేశం మొత్తం కొనియాడాల్సిందే అనేలా మరోసారి జాతీయ అవార్డు వచ్చేలా పనిచేయాల్సిందే అని సుకుమార్ చాలానే కష్టపడ్డాడు. దానికి తగ్గట్టుగానే బన్నీ కష్టానికి మంచి ఫలితం కూడా వచ్చింది. బన్నీ యాక్టింగ్ చూసి దేశం మొత్తం కూడా ఫిదా అయ్యింది. అయితే పుష్ప 2 పలుమార్లు వాయిదాలు పడుతూనే వచ్చింది. దాని సుకుమార్ పనితనం కూడా కారణం. చివరి నిమిషం వరకు పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు పూర్తి కాలేదు. పుష్ప 2 కోసం దేవిశ్రీ ప్రసాద్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయిందంటే దానికి కారణం దేవి అందించిన పాటలు, ఆయన ఇచ్చిన ఆర్ఆర్. ఇక రెండో పాట మీద ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే. ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంత ప్రెషర్లోనూ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పుష్ప 2 పాటలు మళ్ళీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అయితే పుష్ప 2 ఆర్ఆర్ విషయంలో మాత్రం చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్ నచ్చక చివరి క్షణంలో తమన్, శామ్ సిఎస్ రంగంలోకి దిగారు. ఈ ముగ్గురు కలిసి పనిచేసి చాలానే కష్టపడ్డారు. తాను పుష్ప 2 కోసం పనిచేస్తున్నానని తమన్ ఎక్కడ పడితే అక్కడ చెప్పాడు. తన అవుట్ అండ్ అవుట్ అందరికీ నచ్చుతుందని కూడా చెప్పుకొచ్చాడు. చివరకు సినిమా చూస్తే తమన్ పేరు కానీ ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానీ కనిపించలేదు. పుష్ప 2లో శామ్ సిఎస్ ఆర్ఆర్ ఎక్కువగా వినిపిస్తుందన్న సంగతి అయితే తెలిసిందే. కానీ పుష్ప 2 టీమ్ శామ్ సిఎస్ పేరు కూడా ఎప్పుడు స్టేజ్ మీద చెప్పలేదు. శామ్ సిఎస్ పుష్ప 2 టీమ్ సైన్ చేసినట్లుగా అనిపించింది. ఇక తమన్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పుష్ప 2 ఆర్ఆర్ మీద స్పందించారు. తాను 10 రోజులు పనిచేశానని, 3 రీల్స్ కి ఆర్ఆర్ ఇచ్చానని, అది టీమ్ కి చాలా నచ్చిందని, కానీ వాళ్ళు ఫైనల్ కాల్ తీసుకుని శామ్ సిఎస్, దేవిశ్రీ ప్రసాద్లకి మాత్రమే పెట్టుకున్నారని అన్నాడు తమన్.